అందరికీ నమస్కారం. నా పేరు రవిరాజు. నేను ఈరోజు మీతో మాట్లాడాలి, చర్చించాలి అనుకుంటున్న అంశం ఏంటి అంటే నాడీ మండల శుద్ధి. మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటాం. మనం ఈ టాపిక్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. నాడీ మండల శుద్ధి నాకు తొందరగా జరగాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నా కూడా ఇంకా అనారోగ్యాలు లేకపోతే ఉన్న అనారోగ్యాలు పోకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఈ నాడీ మండల శుద్ధి అనేది మనకి ఎప్పుడు జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ధ్యానం చేసే వాళ్ళకి నాడీ మండల శుద్ధి బాగా జరుగుతుంది అని ప్రతి ధ్యానం క్లాసులో, ప్రతి బుక్లో, ప్రతి సీడీలో, ప్రతి యూట్యూబ్ టాపిక్స్లో మనకు వినపడుతూ ఉంటుంది నాడీ మండల శుద్ధి, నాడీ మండల శుద్ధి అని. మరి ఈ నాడీ మండల శుద్ధి మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఎందుకు జరగట్లేదు, ఎందుకు పూర్తి అవ్వట్లేదు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతూ ఉంటుంది. మనం ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కి ఆల్ పైన నొక్కండి. మన ప్రతి వీడియో మీకు వస్తుంది. మన శరీరంలోకి మన గత జన్మల తాలూకు కర్మలన్నీ కూడా సంచిత కర్మలైన, ప్రారబ్ధ కర్మలైన, ఆగామి కర్మలు అంటే రాబోయే రోజుల్లో అనుభవించాల్సిన కర్మలైన ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఎంచుకొని తీసుకొని వచ్చేటప్పుడే మన జీవితంలోకి వచ్చేస్తాయి. అవన్నీ బీజ రూపంలో అంటే విత్తనాల రూపంలో, ఈ బీజ రూపంలో మన నాడీ మండలాల్లో ఉండిపోతాయి. నాడీ మండలం, నాడులు. నాడులు అంటే నాడి అంటే వాయు సంచారం జరిగేది, నరము అంటే రక్త సంచారం జరిగేది. రక్తం ప్రవహించేదాన్ని నరం అంటాం, వాయు సంచారం జరిగేదాన్ని నాడి అంటాం. రక్తంలో ఉండవు, నాడుల్లో ఉంటాయి ఈ బీజ రూపాల్లో ఈ బ్లాక్స్ అన్నీ కూడా. మరి ఈ బ్లాక్స్ అక్కడ ఉండి ఏం చేస్తాయి అంటే ఎప్పుడెప్పుడు మనకు రావాలో, మన జీవితంలోకి ప్రవేశించాలో ఆ టైంలో అక్కడి నుంచి కదిలి మన జీవితంలోకి వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనం ప్రత్యక్షంగా అప్పుడు మాత్రమే అనుభవిస్తాం. మనం చెక్ చేసుకుంటే చిన్న చిన్న ఉదాహరణలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఎవరన్నా షుగర్ ఉంది అని హాస్పిటల్కి వెళ్ళగానే మీ ఇంట్లో మీ నాన్నకుందా, మీ అమ్మకుందా, అంటే డిఎన్ఏలో వచ్చిందా, వంశపారంపర్యమా, జన్యు సంక్రమణమా అని వాటిని తీస్తూ ఉంటారనమాట. ఇంకా చాలా చాలా రోగాలకు కూడా మీ ఇంట్లో వాళ్ళకుందా, ఇట్లా ఉందా అని. మరి అప్పటిదాకా అవి ఎక్కడున్నాయి? మన నాడుల్లోనే బీజ రూపంలో ఉన్నాయి. మరి ఇవన్నీ అక్కడ ఉండి మనకి ఒక్కొక్కటి టైం వచ్చినప్పుడు, రావాల్సిన సందర్భం వచ్చినప్పుడు మన భౌతిక శరీరంలోకి ప్రవేశించి అక్కడి నుంచి మనకు అనారోగ్యాలుగా ఏర్పడుతూ మనకి ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ మనం అన్నీ అనుభవించాల్సిందేనంటే అనుభవించాల్సిన పని లేదు. అనుభవించకుండా కూడా క్లియర్ చేసుకోవచ్చు. దానికి మార్గమే ధ్యానం. మరి ధ్యానం చేసే కొద్దీ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా కూడా ఇంకా ఎందుకు ఉంటున్నాయి అంటే చేసే విధానంలో తేడా. ధ్యానం కరెక్టే, చేయటం కరెక్టే, కానీ చేసే విధానంలో చిన్న చిన్న లోటుపాట్లు, ఆ లోటుపాట్లను సరి చేసుకుంటే క్లియర్ అవుతుంది. దానికి మనం ధ్యానంలో కూర్చుంటాం, శ్వాసను గమనిస్తూ ఉంటాం, ఆలోచనల శాతం తగ్గుతుంది. ఈ విశ్వశక్తి ప్రవాహం మొదలై మన లోపలికి ప్రవహించడం మొదలైపోతుంది. ఈ బ్రహ్మరంధ్రం యాక్టివేషన్ అయ్యి ఆ విశ్వశక్తి బాగా లోపలికి వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన విశ్వశక్తి ఎక్కడికి చేరుతుంది? మన శరీరంలో ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య ఉన్న ప్రాంతానికి చేరి అక్కడ సరి చేయటం మొదలు పెడుతుంది. మరి అది సరి చేసేటప్పుడు ఏమవుతుంది? ఎవరికైనా చిన్న
పుండు కానీ ఏదైనా గుచ్చుకోవడం కానీ చేస్తే హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తాడు, అక్కడ వాడు టింక్చర్ వేసి దూది పెట్టి దాన్ని కదిలిచ్చి గెలికి మళ్ళీ ఆయింట్మెంట్ రాసి కట్టుకడతాడు. అట్లానే పుండులాగా ఉన్నప్పుడు నొప్పి ఉండదు, ఎప్పుడైతే టింక్చర్ వేసి దూదితోటి అటు ఇటు కదిలిచ్చినప్పుడు బాగా నొప్పి రావడం మొదలైద్ది. అరే ఇందాక దాకా హాయిగా ఉంది, ఇప్పుడు నొప్పి వచ్చింది అనిపిస్తుంది. కానీ ఆ లోపల ఉన్న చీము నెత్తురు మొత్తం బయటికి తీగిపోతే అది ఇంకా పెద్దదై ఇంకా సమస్య పెరుగుతుందని వాటిని కదిలిచ్చేటప్పుడు నొప్పి వస్తుంది. అట్లానే ఇక్కడ కూడా ఈ విశ్వశక్తి అనేది మన శరీరంలో ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వెళ్ళి కదిలిచ్చేటప్పుడు ఆ నొప్పులు రావటం మొదలవుతాయి. ఆ నొప్పులు వచ్చి రాగానే మనం దాన్ని పెద్ద తీవ్రమైన సమస్యలాగా పరిగణించి 1 లేదా 2 నిమిషాలు 5 నిమిషాలు మాత్రమే భరించి ఇంకా దాన్ని మేము ఓర్చుకోలేము, మా వల్ల కాదు అని చెప్పని ఇంకా తట్టుకోలేకపోతున్నాను అని దాన్ని బాగా హై లెవెల్లో ఆలోచించి చూసి పెద్దదిగా అనుకొని దీనికి మళ్ళీ వంకలు పెట్టేసుకుంటాం. నాకు కూర్చుంటే నొప్పులు వస్తున్నాయి, నేను కూర్చోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని ఇట్లా అనేసుకుంటూ ఆ ధ్యానాన్ని చేయకుండా లెగిసిపోతాం, కళ్ళు తెరిచేసి లెగుస్తాం ధ్యానంలో నుంచి. మరి మరుసటి రోజు రేపు కూర్చున్నప్పుడు లేదా రెండోసారి కూర్చున్నప్పుడు అప్పుడు కూడా మళ్ళీ ఆ విశ్వశక్తి వస్తుంది. మనం శ్వాసను ఎప్పుడైతే గమనించడం మొదలుపెట్టామో, ఎప్పుడైతే శ్వాస నిదానం అయిందో ఈ విశ్వశక్తి అనేది మన లోపలికి రావడం బిగినైపోతుంది ఆటోమేటిక్గా. మరి ఇంత బిగినైన శక్తి మళ్ళీ వెళ్ళి కదిలించడం మొదలు పెడుతుంది. నేను ఈ పూట కూర్చున్నప్పుడు కూడా నాకు మరలా నొప్పులు రావడం మొదలుపెట్టినాయి. ఇది మనం చేసేది కాదు, ఇది మనకు కుదరదు, ఇది మన వల్ల అవ్వదు, ఇది మనం చేయలేం అని చెప్పని నొప్పులు లేకుండా ఉంటే నేను చేస్తా కానీ నొప్పులు ఉంటే నేనేం చేస్తాను అని చెప్పని ఏదో ఒక సాకుతోటి ఆటోమేటిక్గా ధ్యానాన్ని పక్కన పెట్టేస్తాం. లేదా మనస్సు కూడా ఎదురు చూస్తూ ఉంటుంది దానికి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా ఉండే విధానం కోసం. దీంట్లో ధ్యానంలో కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఫస్ట్ మనం ధ్యానంలో కూర్చోగానే ఫస్ట్ మన శరీరానికి ఏం అవసరమో దాన్ని మాత్రమే ఇస్తుంది విశ్వశక్తి. ఏముంటుంది, ఏమిస్తుంది, ఇప్పుడు దాకా అలసిపోయి ఉన్నాం, పనిచేసి సాలిపోయి ఉంది, ఫస్ట్ ఇప్పుడు శరీరానికి మనసుకి కొంచెం రెస్ట్ అవసరం. ఆ రెస్ట్ కొంచెం ఇట్లా ఇవ్వాలి అనిపించగానే హాయిగా అట్లా ఆ విశ్వశక్తి ఆ విశ్రాంతి ఇచ్చే పనికి తీసుకెళ్తుంది. ఆటోమేటిక్గా దాన్ని మనం లోతైన విశ్రాంతిలాగా ఫీల్ అయిపోయి ఒక మత్తుగా మగతగా నిద్రలోకి జారిపోతాం. అదే ఎక్కువ టైం గడిచిపోతుంది. ఇంకా దాంతో పూర్తిగా మళ్ళీ ఎరుకలోకి వచ్చి మనం తెలిసిందాకా లోపల తెలియదు, బయట తెలియదు, అదొక మత్తు మగతలో ఉండి మనం కొంత టైం గడిచిపోతుంది. అంటే మనసు కావాల్సింది జరిగింది. రెండోది, అప్పటిదాకా ఒత్తిడి ఉంటుంది లోపల. ధ్యానానికి కూర్చునే ముందు వరకు ఒత్తిడి, ఆలోచనలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈ ఎక్కువగా ఉన్నాయి కాస్త ధ్యానంలో కూర్చోగానే ఆ ఆలోచనలు, ఒత్తిడి అంతా కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోగానే మొత్తం ఫ్రీ అయిపోయి హాయిగా ప్రశాంతంగా ఉండి మత్తు మగత వచ్చేస్తుంది. పూర్తి శూన్యస్థితి అనమాట. ఖాళీ శూన్యస్థితి కాదు, ఆలోచనలు మొత్తం బయటికి వెళ్ళిపోయిన స్థితి. దాంతో ఆ ఎంటీనెస్ ఏమవుతుందంటే అది కూడా హాయిగా అనిపించి మత్తు మగతకు గురై దాంట్లో కూడా గడిపేస్తాం. దీంట్లో విశ్వశక్తి ప్రవాహం తక్కువ శాతంలో జరుగుతుంది. మనం ఎరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువ శక్తి ప్రవాహం లోపలికి వస్తుంది. మనం ప్రతిరోజు కూర్చున్నప్పుడల్లా నాకు నొప్పులు, నాకొద్దు అనుకుంటే మనం లేచి వెళ్ళిపోతూ ఉంటే మరి అది ఎప్పటికీ నొప్పులు లేని స్థితి రావాలి అంటే అది సంవత్సరాలు పట్టచ్చు, జీవితకాలం పట్టచ్చు, ఇంకా జన్మలు కూడా పట్టచ్చు. మరి జన్మలు పట్టేట్టయితే ఇది చేయకపోతే మాత్రం ఏం పోయింది అంటే చేసే విధానమే మార్చుకోవాలి.
ఏంటి అంటే ఆ నొప్పుల్ని భరిస్తూ పూర్తి ఎరుకుతో ఉండే ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడ కదిలిస్తోంది, అక్కడ వస్తుంది అంటే బాగా తీవ్రంగా వస్తుంది అంటే దాన్ని మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా దాని పని జరగనివ్వాలి. ఆ జరిగే పనిని జరగనివ్వాలి. మనం అది చేస్తే చాలు. ఆ నొప్పిని వాటిని కొంచెం తర్వాత మన జీవితాల్లో అన్నా అనుభవించాలి, ఇక్కడ ధ్యానంలో అన్నా అనుభవించాలి ఆ నొప్పిని. తర్వాత కదలకుండా కూడా కూర్చోవాలి. అది జరిగేటప్పుడు కదులుతూ ఉంటే అది మరలా ఆగిపోయి ఆ ప్రాసెస్ మళ్ళీ ఎక్కువ కాలం పడుతూ ఉంటుంది. కదలకుండా మనం సహకరిస్తే ఆ ప్రాసెస్ తొందరగా పూర్తయిపోతుంది. అక్కడ కదిలించటం, బాగు చేయటం, రిపేర్ చేయటం, ఉన్న కర్మ రిలీజ్ అయిపోవటం, మనం అనుభవించటం, దాన్ని రిలీజ్ అయిపోవటం. మనం అనుభవించటమా? మనం ఎట్లా అనుభవించామంటే ఆ నొప్పి రూపంలో అనుభవించిందే సరిపోతుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చే నొప్పుల్ని అనుభవించడం కూడా మనం కర్మల్ని అనుభవించినట్లే, ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతాయి దాని తాలూకు. అందుకోసం ఏంటంటే ఆ విశ్వశక్తి మన లోపలికి వచ్చి సరిచేసేటప్పుడు ఆ నొప్పుల్ని ఓర్చుకోవాలి. ఎంత వీలైతే అంత. ఇప్పుడు కళ్ళు తెరుద్దాము అనిపించినా సరే ఇంకొక నిమిషం చూద్దాం. ఇది ప్రాణం పోయే పరిస్థితి ఏం కాదు కదా, నొప్పే కదా. మనకు అర్థమవుతుంది ప్రాణం పోయే పరిస్థితి ఏంటి, నొప్పి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. వాటిని బట్టి చూసుకొని ఎంత వీలైతే అంత గనక మనం ఆ ప్రాసెస్ జరగటానికి, ఆ విశ్వశక్తి వాటిని సరి చేయటానికి కేవలం మనం సహకారం అందిస్తే, కొంచెం ఓర్చుకొని కొంచెం స్థిరత్వంతో కూర్చోవటం కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ విశ్వశక్తి తొందరగా నాడీ మండల శుద్ధిని పూర్తి చేస్తుంది. ఇప్పుడు మేము సుమారుగా 18 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు మాత్రమే పట్టింది ఈ నాడీ మండల శుద్ధి జరగడానికి. ఇప్పుడు ఈ 16 సంవత్సరాల నుంచి ఏ మంచులోకో వెళ్ళొస్తే ఆ మంచు ముక్కుల్లోకి వెళ్ళి కొంచెం ఒక అరగంట, గంట లేదా ఒక పూట జలుబు చేసినట్టు, లేకపోతే చిన్నవి అంటే సీజనల్గా ప్రకృతికి సంబంధించి వర్షంలో మనం బాగా తడిస్తే కొంచెం ఏదో జలుబు, ఇట్లా తప్పితే అనారోగ్యాలు, లేకపోతే ట్యాబ్లెట్లు వేసుకోవడాలు, ఇంజక్షన్లు చేయించుకోవడాలు, ఆ స్థితులు మొత్తం పూర్తిగా అయిపోయినాయి. 16 సంవత్సరాల నుంచి లేవు. 2 సంవత్సరాల్లో అయిపోయినాయి. 18 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో పూర్తి అయిపోయినాయి. ఈ 16 సంవత్సరాల నుంచి ఏమీ లేకుండా క్లియర్ అయినాయి. ఎందుకని అంటే ఇట్లా కూర్చున్నప్పుడు నొప్పి వస్తే రాని అని చెప్పని ఏడుపు వచ్చేలాగా ఉంటే దాన్ని ఇట్లా అనుకోని కదిలించుకుంటూ అట్లానే ఉండి దాన్ని చేయటమే కానీ కదిలించిన దాఖలాలు లేవు. కాలు కండబట్టినట్టు వస్తే ఏమవుతుంది, ఉంటే ఉంటుంది, ఊడితే ఊడిద్ది, ఉండయి అని చెప్పని ఆ కళ్ళల్లో నుంచి ఏడ్చుకోవడం, నీళ్లు వస్తున్నా సరే ఏడుస్తాను కానీ, నొప్పి వస్తే పోతాను కానీ నేను ఏమాత్రం కాలు కదిలించను అని చెప్పని లెక్కలో బిగుచుకొని ఎట్లా అనే దాన్ని గమనిస్తూ కూర్చుంటే కొంతసేపు తర్వాత అసలు ఆ నొప్పి కూడా ఉండదు. మనం భయపడాల్సింది ఎప్పుడు అంటే గుండెకి సంబంధించినప్పుడు ప్రాణం పోయే, శ్వాస ఆడకుండా ప్రాణం పోయే అనే భయం వస్తే మనం భయపడాలి. కానీ నొప్పి అన్నప్పుడు మనం దాన్ని కనుక శ్రద్ధగా అట్లానే ఓర్చుకోవడం మొదలు పెడితే ఒక 10 నిమిషాలు అల్లాడిస్తుంది ఆ నొప్పి. ఆ 10 నిమిషాల తర్వాత అసలు ఇంక అక్కడ నొప్పే ఉండదు. ఎంత ఫ్రీ అయిపోతుందంటే ఏంటి ఇందాడదాకా ఉన్న నొప్పి అంతా ఏమైంది అని చెప్పని మనకి మనమే కదిలించుకొని చూసుకుంటాం. అంత ఫ్రీ అయిపోతుంది అన్నమాట. అట్లా జరగాలి అంటే మనం దానికి సహకరిస్తే చాలు. మనం కొత్తగా ఏమీ చేయక్కర్లేదు, సహకరిస్తే చాలు. నేను అట్లా చేశాను కాబట్టి నాకు ఇంత బాగా ఉపయోగపడింది. మీరు కూడా చాలామందిని నేను ఓళ్ళ మీద తిరుగుతూ మాట్లాడేటప్పుడు, ఓళ్ళ మీద చూసేటప్పుడు, పిరమిడ్లు కట్టడానికి వెళ్ళేటప్పుడు వీళ్ళని గమనించినప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము,
మాకు ఇట్లా ఉన్నాయి అని చెప్పని సరైన ధ్యానానికి కూర్చోబెడితే వాళ్ళ అవస్థలుగా లేవు. కొంచెం నొప్పి రాగానే కదిలి లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. అదేమంటే ఇప్పుడు నొప్పి ఎక్కువగా ఉంది, తర్వాత కూర్చుంటాను. తర్వాత అంటే ఇంకా ఎంతకాలమైనా పట్టచ్చు. ధ్యానంలో లోపం లేదు, మనం చేసే సాధనలో లోపం ఉంది. దాన్ని మీరు గ్రహించండి. గ్రహించి ఎంత వీలైతే అంత సహకరించండి. సహకరిస్తే దానికి ధ్యానానికి ఆటోమేటిక్గా క్లియరెన్స్ అయిపోతాయి. ధ్యానం అయిపోయిన తర్వాత కనీసం ఒక గ్లాస్ నీళ్లు కూడా తాగాలి. ఒక టీ గ్లాస్ అయినా తాగాలి నీళ్ళు. అప్పుడే ఆ విశ్వశక్తి సమాంతరంగా శరీరానికి అందుతుంది. అప్పుడు కూడా కొన్ని కర్మలు క్లీన్ అవ్వడానికి ఉంటుంది. తొందరగా నాడీ మండల శుద్ధి పూర్తవుతుంది. అటు సహకరించాలి, నొప్పులను ఓర్చుకోవాలి. రెండోది నీళ్ళు కూడా తాగాలి. దయచేసి వీటిని ఒకసారి నాడీ మండల శుద్ధి పూర్తి అయిపోయిన వాళ్ళకి ఇది మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఎవరైనా ఇంకా అనారోగ్యాలు, చిన్న సమస్యలు వస్తూ ఉన్నవాళ్ళు వీటిని ఇప్పుడు నేను చెప్పిన వాటిని కనుక జాగ్రత్తగా పాటిస్తే మీకు తొందరగా నాడీ మండల శుద్ధి అనేది పూర్తయిపోతుంది. ఓకే, నేను చెప్పాలనుకున్న విషయం మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ధ్యానానికి సంబంధించిన మిగిలిన విషయాలు మీకు తెలియాలి అంటే నేను అంతకుముందు పెట్టిన వీడియోలను కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. అలానే నేను ఇంకా రిలీజ్ చేసే విషయాలు కూడా మీకు చేరాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.